గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలన్న వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. హాయ్ యస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనకి ఏదైనా సరే చాలా హ్యాపీగా ఉన్నా, ఒక లవ్ ఫీల్లో ఉన్నా, ఒక సాడ్ ఫీల్లో ఉన్నా, సాంగ్స్ అనేది బాగా ఎడిక్ట్ అయిపోతాం కదా. మన హార్ట్ నుంచి, మన మైండ్ నుంచి పోదు. అలాంటిది ఈ మధ్య రీసెంట్గా ప్రతి ఒక్క పర్సన్ కూడా, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అది పాటని హమ్ చేస్తున్నారు. లేచేటప్పుడు, పడుకునేటప్పుడు, చివరికి స్నానం చేసేటప్పుడు వాష్రూమ్స్లో కూడా అదే సాంగ్ వినపడుతోంది. ఏంటి ఆ సాంగ్ అనుకుంటున్నారు కదా. ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలండి, ఒక స్మైల్ పోజ్ పెట్టినా, ఒక కప్పుల్ పెట్టినా, ఒక సోలో పిక్స్ పెట్టినా, ఎక్కడ రీల్ వెళ్ళినా, జస్ట్ ట్రావెల్ వీడియో వెళ్ళినా అదే సాంగ్ ప్లే అవుతుంది. ఏంటి అని అనుకుంటున్నారు కదా. ఓం భీమ్ బుష్ లో సాంగ్ అనమాట. సో మరి ఈ రోజు నాతో పాటు ఉన్న ఈ హ్యాండ్సమ్ గెస్ట్ మాత్రం ఆ సాంగ్తో ఆ సెకండ్ హాఫ్ నుంచి చాలా మంది జనాల్ని ఒక్కసారిగా ఐస్ అన్ని ఇలా టర్న్ చేసుకున్నారు. సో నేను ఇక్కడ కెమెరా చూసి మాట్లాడి నా ఐస్ ఎప్పుడెప్పుడా అని టర్న్ అవుతున్నాయి. సో మరి మనీష్ గారు నాతో ఉన్నారు. సో తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మనీష్ గారు. హలో అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ అండి, చాలా 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 బాగుంది తెలుసా. ఇప్పటికీ కూడా చాలా మంది అంటున్నారు, అరే నా మైండ్లో నుంచి పోవట్లేదురా, నా హార్ట్లో నుంచి వెళ్ళట్లేదురా, ఏమన్నా ఉందిరా సాంగ్ అంటున్నారు. అంటే అది కపుల్స్ అని లేదు, పెద్దవాళ్ళని లేదు, చిన్నవాళ్ళని లేదు, ఒక సందర్భం లేదు, ప్రతి దానికి మీ సాంగ్ అని వాడేస్తున్నారు. థ్యాంక్స్ టు ద సింగర్ అరిజిత్ సింగ్. అంటే ఎంత బాగా పాడారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ కేకే గారు టు పెన్నింగ్ డౌన్ ద లిరిక్స్ సో బ్యూటిఫుల్లీ. అండ్ సన్నీ గారు ఆబ్వియస్లీ ద మాస్టర్ మైండ్ హూస్ పుట్ ఎవ్రీథింగ్ టుగెదర్. సో చాలా చాలా బాగుంది. అంటే నేను మూవీలో ఫస్ట్ టైం చూసినప్పుడు నేనే ప్రేమలో పడిపోయాను. అలా టు ద మ్యూజిక్. ఎవరితో ప్లీజ్? మూవీతో. అంతేనా? ఓ మై గాడ్. సరే తర్వాత చెప్తాను. మా గెటప్స్ చూస్తుంటే నాకు నిజంగా ఇంత బ్యూటిఫుల్ గా ఉన్న పర్సన్ ని సీరియస్లీ వన్ థింగ్ అండి, అంటే ఏం అనుకోకూడదు, నేను దయ్యం డెవిల్ అంటే నిజంగా అమ్మాయి అనుకున్నా. అదే కదా మూవీ ప్లాట్ అంటే. సో నిజంగా సీరియస్లీ అంత అద్భుతంగా, అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, అంటే అంత ఎక్స్ప్రెసివ్ ఐస్ కదా, స్మైల్ ఐస్. ఎలా అండి కొంచెం చెప్పండి. అబ్బాయిలేమో అంత బాగా నేర్చుకుంటే అమ్మాయిలేమో అబ్బాయిలా చూస్తున్నారు. మరి మేము కూడా నేర్చుకోవాలి కదా. I don't know about that, but కానీ essentially I'm a dancer. So all of these scenes కానీ it was not very alien. So dancer, because as a dancer it was also I was so used to it, felt very home, and I'm so happy how the audience also received it. Even a shock first time our conversation nato mari Sri Vishnu gari conversation to sudden ga adi ice break aitundi kada, kadu nenu ammayi kadu nenu abbayi ani. So the way audience received that was the beauty of the entire thing. Ante enta baga receive chesarante just happy. ఐ థింక్ ఒక్కటే నాకు అనిపించింది, అంటే ఒక అబ్బాయి డెవల్ తో కూడా ఒక అబ్బాయి ప్రేమలో పడతాడా అని. That is the testament of Om Bhim Bush. Like it's సీరియస్లీ it made ఓం a భీమ్ mark. బిష్ అది నిజంగానే జరిగింది అనిపించింది. నేను ఇక్కడ కూర్చోవచ్చా, లేకపోతే ఏమైనా నాతో కూడా ఏమైనా నేను కూడా ఏమైనా ప్రేమలో పడిపోతానేమో భయం వేస్తుంది. Background music. సీరియస్లీ ఏమైనా తీసుకొచ్చారా? ఓం భీమ్ బిష్ ఫుల్ లవ్ తీసుకొచ్చాను. అమ్మా, చాలా చాలా లవ్ తీసుకొచ్చాను. చాలా చాలా లవ్ తీసుకొచ్చారా? ఏది చూపించారా? ఓ ఎస్, అదంతా కీప్ ఇట్ ఇన్ మై హార్ట్. చూసారా, ఇలా ఇలా అన్నప్పుడే నాకు అర్థమైంది ఏదో తీసుకొచ్చారని. సీరియస్లీ సాంగ్ మాత్రం నిజంగా ప్రతి ఒక్క హార్ట్ కి కనెక్ట్ అయిపోయింది. కంప్లీట్ గా ట్రెండింగ్ 1 లో ఉంది సాంగ్ కూడా. ఎస్. మీకు మరి సాంగ్ వచ్చా? నాకు కొంచెం ప్రాబ్లం. నేను లిరిక్స్ గా పాడను యూజువలీ. లిరిక్స్ నో, నాకు ఈ లిరిక్స్ గుర్తు పెట్టుకోవడం అంటే చాలా కష్టం. బట్ యా, ఐ నో సమ్ వర్సెస్ ఆఫ్ దిస్. అంటే ఇంకా ఏమైనా నా కోసం అంత లవ్ తీసుకొచ్చారు కదా, సో ఏదైనా ఒక 2 లైన్స్ ఇలా నా హార్ట్ కి ఇస్తారేమో అనుకున్నానే. ఇదేనా పాడమంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ టు ఆల్ ద ఆడియన్స్ హూస్ గోనా బి లిసనింగ్ టు దిస్. అంటే మీ చెవిలో కానీ ఏమైనా రక్తం వచ్చేస్తే ప్లీజ్ మన్నించండి. ఓ చోటే ఉన్నాను, వేచాను, వేడానుగా కలవమని, నాలోనే దాచాను, ప్రేమంత దాచానుగా,
కలవమని చూసారా 2 lines. అంతే. సరే ఫస్ట్ ది కలవమని Mm. వేచాను అంటే నా కోసమే నీకోసమే అసలు ప్రియమంతా తీసుకొచ్చారు ఇచ్చేసారు కూడా. ఇచ్చేసాను కూడా. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కానీ పాట బాగా రాతున్నారు, అంత ప్రాపర్ గా అంత బాగా పాడారు కదా. లేదండి లేదు. అది చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మీది ప్రాపర్ ఎక్కడ? నేను ప్రాపర్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ బెంగళూరు. Bangalore. కన్నడిగా, కానీ మా మమ్మీ వాళ్ళు తెలుగైట్స్. సో దానివల్ల ఆ కన్నడ అండ్ తెలుగు హ్యాడ్ గుడ్ బోత్ నాలెడ్జ్, బోత్ మిక్సింగ్ అండ్ ఓకే. సో మీరేం బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అంటారు. స్టడీస్ నేను బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాను బాల్విన్స్ లో. ఐ ప్రీ గ్రాడ్యుయేటెడ్ ఇన్ సెయింట్ జోసెఫ్ అండ్ స్కూలింగ్ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ బెంగళూరు. సో యా. సో అమ్మ నాన్న ఏం చేస్తుంటారు, మమ్మీ డాడీ? Mummy works in a company. She works in an MNC company. Daddy is at home. He had some health issues few years ago. So right now he's retired and he's just at rest. ఓకే. బ్రదర్ అండ్ Yeah. సిస్టర్స్ No, ఉన్నారు. I'm the only kid. So అన్ని love నాకే. ఎప్పుడు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు? ఇండస్ట్రీ ఎంట్రీ నాట్యం కి బిఫోర్ ఏమైనా చేశారా? లేదు. First లేదు. నాట్యం. First was Natyam, yeah. ఈ నాట్యంలో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? Long back, when Natyam was shot in Bangalore, Tamil Training, there was a point that they were shooting in. So they were sourcing dancers and for particular scene. అనమాట. అప్పుడు we got a call saying ఇలా there's a shoot happening, so we need some dancers because మేము బెంగళూరు బేస్డ్ డాన్సర్స్ కాబట్టి సో we got a call. మేము వెళ్ళాము and then we did first day అయింది. అయితూ they got to know about us and Sandhya akka garu and Revan garu, the one who directed, then we just really become really good friends and they got to know what we do as a company. So we run a dance company called Ayana Dance Company. So alla valki telsindi and then we became the choreographers of the movie for certain songs and adi chesi alage we became so close friends ante ఆ సీన్ కి ఈ సీన్ కి ఏమైనా కావాల్స్తే we just acted in some scenes అలా అన్నమాట. Very fun experience. So that was my first exposure to movies అనమాట. అక్కడ ఒక్కరు one of the ADs saw me and then referred me to this movie అనమాట. ఓ Yeah. కానీ పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యారు తెలుసా. సీరియస్లీ మేమంతా కూడా ఫస్ట్ ఫీమేల్ అనుకున్నాం. ఆఫ్టర్ దట్ గూగుల్లో సెర్చ్ చేస్తే హూ ఇస్ ద డెవిల్ అంటే మనీష్. ఓ ఈ ఫీమేల్ కాదు, ఇది మెయిల్ Male. డెవిల్ అన్నమాట అని అప్పుడు మా అందరికి అర్థమైంది. బట్ సీరియస్లీ ఆ యాక్టింగ్ తో ఎక్స్ప్రెషన్స్ తో అసలు నిజంగా అక్కడ ఈ డెవిల్ డాన్స్ చూడండి, సేమ్ అమ్మాయిలానే ఉన్నారు కదా. Yeah, it did. ఆఫ్ కోర్స్ సీరియస్లీ మైండ్ నుంచి పోవట్లేదురా బాబు. Yeah, and that was the whole point of the movie because ఆ కాన్వర్సేషన్ అవుతుంది కదా శ్రీ విష్ణు గారు అండ్ నాతో. అప్పటి వరకు డెవిల్ బాయ్ ఆ గర్ల్ అని రివీల్ చేయకూడదు అనమాట. సో వీ ట్రై టు కీప్ ఇట్ వెరీ క్లోజ్ అండ్ వెరీ యాజ్ డిసీవింగ్ యాజ్ పాసిబుల్ అనమాట. సో బట్ మీ కాస్ట్యూమ్స్ అంతా డిజైనింగ్ ఎవరు? మోస్ట్లీ నేనేమేమి వేసుకున్నాను అన్ని మేమే డిజైన్ చేసింది. యూ ఫ్రమ్ యా. Huh? అవును. ఇవి కూడా యా, ఇవన్నీ మా డిజైన్స్. సో వీఆర్ ఆల్సో వెరీ షార్ట్లీ ఓపెనింగ్ అ బ్రాండ్ ఇన్ అవర్ నేమ్ కాల్డ్ హౌస్ ఆఫ్ ఆయనా. సో వేర్ వీ డిజైన్ అవర్ ఓన్ కుర్తాస్ అండ్ థింగ్స్ లైక్ దిస్. సో ఇప్పుడు చూస్తే అది మన డిజైన్ కుర్తా అండ్ Okay. కింద ఏం వేసుకున్నాను అది ఒక సారీ. సో దాన్ని డ్రేప్ చేసుకున్నాను. ఏ చాలా బాగుంది అండి. Thank you. సీరియస్లీ యు ఆర్ ఎ మల్టీ టాలెంటెడ్ ఐ థింక్ సో. వెరీ గుడ్ ఎక్స్ప్రెసివ్ యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇంత బాగా కూడా రెడీ అవ్వచ్చు. అమ్మాయిలకే జల్స్ వస్తుంది అసలు. ఇది ఎంత ఎన్ని డేస్ అయింది షూట్? షూట్ వాజ్ అరౌండ్ 15 to 20 days 15 to in 20. Pune. పూణే Yeah, Pune కెళ్ళి చేసాం. దిస్ వాజ్ ప్లేస్ ప్యాలెస్ ఇన్ పూణే, బోర్ ప్యాలెస్ అని. సో వి జస్ట్ వెంట్ దేర్ టు షూట్. మీకు ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా ఆఫ్టర్ యాక్ట్ తర్వాత? వచ్చే నో 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 నేమ్స్ అంటే డోంట్ రివీల్ ద నేమ్స్. బట్ ఎలా ప్రపోజల్స్ ఎలా వచ్చింది? వచ్చింది, కొన్ని ఏమని- వచ్చాయి. కొన్ని వచ్చాయా? వచ్చాయి, అంటే కొన్ని ఏమని చెప్తున్నారు ఇన్స్టాలో ఆర్ బయట? అంత డీటెయిల్స్ ఇప్పుడే వద్దు. జస్ట్ క్యాజువల్ గా ఎలా ప్రపోజ్ చేస్తున్నారని. అందరూ కొత్త కొత్త పికప్ లైన్స్ తో వస్తున్నారు, కొన్ని దెయ్యం పికప్ లైన్స్ తో. Hey, దెయ్యం అబ్బాయిలు కూడా ఏమైనా పెట్టారా ఏంటి? అబ్బాయిలు కూడా ఏమైనా అబ్బాయిలు పెట్టారు, అమ్మాయిలు పెట్టారు. నేనేమంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ రిసీవింగ్ సో మచ్ లవ్, సో ఐఎమ్ వెరీ 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 హ్యాపీ.
అలా అమ్మాయిలంటే ఐ లవ్ యూ లేకపోతే ఐ మ్యారీ యూ లేకపోతే సమ్ ఏదైనా పెడతారు ప్రపోజల్. అబ్బాయిలు ఏం పెట్టారు? అబ్బాయిలు కూడా ఏదో తేడాగా ఉందేంటి. ఏమని పెట్టారు చెప్పారా? అదే చెప్పాను, డీటెయిల్స్ అంతా వద్దని. వాళ్ళ డీటెయిల్స్ వద్దు, బట్ ఏం పెట్టారు మెసేజెస్? దట్ దే రియలీ లవ్ మీ అని. ఐ థింక్ ఇంకా వాళ్ళు స్టిల్ ఆన్ మూవీలో Yeah, ఉన్నారు. మొన్న ఎవరో రీసెంట్ గా ఒక వీడియో పెట్టారు దట్ అసలు సంపంగి మేల్ అని వాళ్ళకి ఇంకా డైజెస్టే అవ్వలేదంట. ఇట్స్ జస్ట్ సో డిఫికల్ట్ ఫర్ దెమ్ టు బిలీవ్ బికాస్ ఆ హాఫ్ వరకు ఎంత వాళ్ళు ఆ సంపంగి ఆడదయం అనుకున్నారు. లైక్ ఇట్ వాస్ ఫర్ దెమ్ ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ షాక్ కొట్టినట్లు. లైక్ సో దే లైక్ ఇట్స్ రియలీ మైండ్ బాగ్లింగ్ అని. ఓకే, మనీష్ సింగిల్ ఆర్ మింగిల్? Manish is always single and Manish is always mingled with dance. ఓకే, సో క్రష్ ఉన్నారు ఎక్కడ? స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ ఇండస్ట్రీ? Crush is a very normal thing. Like you ఏ కాలేజ్ క్రష్ గురించి ఏమన్నా? actually, like if I think back in the days, so busy with doing things, figuring out what to do. అసలు ఇవన్నీ సెకండ్ నేచర్. It's not the first layer of స్వీట్ thinking. మెమరీస్ అబ్బా. Sweet memories. Yes. Okay, only if you promise me that you'll do another interview in the next some days, then I will. Kada, we should save some for later on. అది అప్పుడు ఇంకొన్ని మాట్లాడుకుందాం, ఇప్పుడు కొన్ని మాట్లాడుకుందాం. తర్వాత. ఓకేనా? Yeah. మరి చెప్పరా క్రష్ గురించి? అయితే ఇప్పుడు మరి ఇంకో క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి. క్రష్ గురించి చెప్పకపోతే ఇంకో క్వశ్చన్ ఉంటుంది. అది నేను డిసైడ్ చేస్తాను లేటర్ ఇప్పుడు అని. మీరు అన్ని లేటర్ అంటే ఎట్లా? కొన్ని అయినా చెప్పాలి కదా ఇక్కడ. చెప్తున్నా కదా. సరే, ఫస్ట్ ఎనీ రిలేషన్షిప్ ఆర్ బ్రేకప్? మరి సాడ్ కలర్ బ్రేకప్ అని. యా, బిన్ ఇన్ రిలేషన్షిప్, వెరీ స్వీట్ వన్స్, వెరీ గుడ్ వన్స్. అంటే ఓన్లీ మంత్సా? మంత్స్ దెర్ బిన్ ఇయర్స్ ఆల్సో, బట్ I think the longest relationship that I've had is with dance. I'm not even kidding, because always my saving grace. I can always fall back on it. మనీష్ గారు Mm-hmm. లాంగ్ అని చెప్తే ఏదో రివీల్ చేస్తారు అనుకున్నా. విత్ డాన్స్ అని లాస్ట్ లో ట్విస్ట్ ఏంటి? Umbi bush malla. అది అలా ఎలా ట్విస్ట్ ఏ, అలా ట్విస్ట్ ఇవ్వకూడదమ్మా. చెప్పండి, పర్వాలేదు. గోయింగ్ ఆన్ ఆర్ No, right now I'm single, but I've had ప్రీవియస్ లో previous. రిలేషన్షిప్ I have ఉంది. had, yeah. సో బ్రేకప్. Yeah, breakup అంటే it was a very sweet breakup only. We came into conclusion that బ్రేకప్ can't- స్వీట్ ఉంటుందా? yeah, luckily that's the best part of the relation that I've had, that it was not working out, so we were like, okay, let's part ways. So and we're still good friends, so స్టిల్ గుడ్ ఫ్రెండ్స్. yes. తను మీ ఫిలిమ్స్ చూసారా? Yeah. సో ఎలాంటి కాంప్లిమెంట్ వచ్చింది? చాలా బాగా, because they know me for very long time. She knows me for very long time, so she also texted me that చాలా బాగుంది అని. సో ఈ కరెంట్ వాటర్ ఎందుకు వస్తుంది? కల్లో వాటర్ యా. ఏసీ తక్కువ అయింది దానికి. నో 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 అంటే ఇంకా ఇక్కడ ఉన్నారు తను. అయ్యో, అలాంటి హార్ట్ లో మైండ్ లో చెప్పగానే లిటిల్ బిట్ కరెంట్ I'm వాటర్. telling you, like seriously, dance and art has taken over so much that this has little lesser space, but it has more space. Dance and ఏముంది. అండ్ ఇంకా అనదర్ ప్రాజెక్ట్స్ ఆఫ్టర్ ఈ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత, ఓం భీమ్ బిష్ తర్వాత ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చాయా? వచ్చాయి. there have been few calls and few messages. ఓకే, lot అంటే of వాట్ mails. కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్? Nothing has been discussed yet, but I'm thinking accept chala vada ani. I'm still in that. There are some mainstream hero movies. There's some quite interesting topics, but again, seeing నేను చెక్ చేసేదా వద్దా, still in the process of filtering. So చూద్దాం. అంతే, యా, కలిసి వస్తే వస్తాయి కదా. కలిసి వస్తే వస్తాయి. తెలుగు వస్తుంది కదా, నేను చెప్తున్నాను కదా, నేను తెలుగు వాడిని హాఫ్ ఆఫ్ కన్నడ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.